హాయ్! ఈరోజు ఎండు రొయ్యల గోంగూర చేసి చూపిస్తున్నానండి. ఎండు రొయ్యలు తీసుకొని కొద్దిగా కొంచెం అటు సైడ్, ఇటు సైడ్ తల కొంచెం తోక కట్ చేసుకొని హాట్ వాటర్‌లో కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు వేసి ఉడికించుకుందాం. ఇవి బాగా ఒక 3 నిమిషాలు తెరలాలండి. ఇప్పుడు ఉడికిపోయినాయి కదా! స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. గోంగూర 2 కట్టలు ఒలిచి పెట్టుకున్నాను. దీనికోసం 2 ఉల్లిపాయలు, ఒక 3 పచ్చిమిర్చి, గోంగూర ఇదిగో ఉడకబెట్టుకున్న రొయ్యలు వేసేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఆయిల్ ఒక 5 స్పూన్స్ వేసుకున్నానండి. గోంగూరలోకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కట్ చేసుకున్న ఉల్లిపాయలు ముక్కలు కూడా వేసేసుకొని ఒక 5 చిన్నుల్లిపాయలు ఇలా కచ్చపచ్చగా దంచేసుకొని ఇవి కూడా కడాయిలో వేసుకొని వేపేసుకుందాం. కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించుకుందాం. గోంగూరలో ఇలా ఈ రొయ్యల టేస్ట్ చాలా బాగుంటుందండి. సూపర్ కాంబినేషన్. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఉడికించుకున్న ఈ ఎండు రొయ్యలు కూడా వేసేసుకొని ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. ఇది ఒక 4 మినిట్స్. దీన్ని ఆయిల్లో ఈ రొయ్యలు ఫ్రై అవ్వాలి. చిటికెడు పసుపు వేసి ఫ్రై అవ్వనిద్దాం. ఓకే, ఫ్రై అయింది కదా! ఇప్పుడు దీనిలోనే మనం కడిగి వాష్ చేసి పెట్టుకున్న గోంగూర కూడా వేసేసి మగ్గించుకుందాం. మొత్తం ఒకసారి కలిపేసి కింద నుంచి పై వరకు కలుపుకుంటూ వాటర్ ఎక్కువ యూజ్ చేయట్లేదండి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ చిన్న గ్లాస్తో సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి వేసేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ అండి యూజ్ చేసేస్తున్నాను. కలిపి మగ్గించుకుందాం. మగ్గిపోతుంది వాటర్లో. ఇది సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. గోంగూర ఎండు రొయ్యలు ఒకసారి ఇలా ట్రై చేయండి. బాగా మగ్గిపోయి మూత పెట్టి మగ్గించుకుందామండి. ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఓకే, ఇలా ఉంటే సరిపోతుంది. పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. మీకు కావాలంటే ఇది లైట్గా మెదుపుకోవచ్చండి. నేను లైట్గా మెదిపాను పైనుంచి. వావ్! అంతే, యమ్మీ ఎండు రొయ్యల గోంగూర రెడీ. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి. యమ్మీ రొయ్యల గోంగూర రెడీ. థ్యాంక్ యూ.